హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ప్రెజెంట్ అగ్ని పరీక్షకి సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోస్లో. సో ఈ అగ్ని పరీక్ష షూటింగ్ ఎలా ఉండబోతుంది, అసలు ఎంతమంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఎంతమంది జడ్జెస్ ఉన్నారు, అలాగే షూటింగ్ ఎన్ని రోజులు జరుగుతుంది, ఏ టైంకి జరుగుతుంది, టోటల్ ఎంతమంది ఫైనలైజ్ అవుతారు, సో వాళ్ళలో నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేది ఎవరు అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో కొంచెం లెంత్ ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే లైక్ చేయడంతో పాటు హైప్ బటన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా డే టు డేకి సంబంధించి అగ్ని పరీక్షకు సంబంధించిన వీడియోస్ అయితే రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వడం మర్చిపోకండి. సో ఇక నేను ఇక్కడ పాయింట్ వైజ్గా చెప్పబోతున్నాను. ఫస్ట్ మనకి అగ్ని పరీక్ష స్కెడ్యూల్ చూసుకుంటే ఈ మంత్ 9th నుంచి 19th వరకు అగ్ని పరీక్ష స్కెడ్యూల్ 10 days అయితే ఉండబోతుంది. ఇక దీంట్లో మనకి టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 9 నుంచి ఆ రోజు ఉన్న స్కెడ్యూల్ ప్రకారం అయితే టైం అయితే ఉండబోతుంది. థర్డ్ పాయింట్ చూసుకుంటే అగ్ని పరీక్ష యాంకర్. సో అగ్ని పరీక్ష యాంకర్గా శ్రీముఖి అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే అగ్ని పరీక్షకి మొత్తం 3 జడ్జెస్ అయితే ఉన్నారనమాట. సీజన్ 1 నుంచి నవదీప్, సీజన్ 4 విన్నర్ అభిజిత్, అలాగే నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి. సో వీళ్ళ 3 జడ్జెస్గా ఉన్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే అగ్ని పరీక్ష టెలికాస్ట్. సో మనకి జియో హాట్స్టార్లో అగ్ని పరీక్ష టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే. సో అది ఎప్పటి నుంచి అంటే ఈ మంత్ 22nd నుంచి అయితే అగ్ని పరీక్ష టెలికాస్ట్ అవ్వబోతుంది. ఇక టోటల్ ఈ అగ్ని పరీక్ష షోలో 44 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రజెంట్. సో ఈ 44 మెంబర్స్ నుంచి 15 మెంబర్స్ని ఫైనలైజ్ చేస్తుంది బిగ్ బాస్ టీమ్. దాంట్లో డైరెక్ట్గా 3 మెంబర్స్ని బిగ్ బాస్ టీం వాళ్ళు బిగ్ బాస్లోకి తీసుకుంటారు. ఇక రిమైనింగ్ 12 కంటెస్టెంట్స్కి వాళ్ళు మన ద్వారా ఓటింగ్ పెట్టి దాంట్లో నుంచి ఒక 3 to 5 మెంబర్స్ని తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే రూల్స్ ఆఫ్ జడ్జెస్ అనమాట. సో జడ్జెస్కి సంబంధించిన రూల్స్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ స్టార్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్క కంటెస్టెంట్కి జడ్జ్ ఒక స్టార్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది రెడ్ స్టార్ అయినా అవ్వచ్చు, అది గ్రీన్ స్టార్ అయినా అవ్వచ్చు అనమాట. సో ఈ స్టార్స్ కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ రూల్స్ చూసుకుంటే మనకి 0 stars వచ్చిన వాళ్ళు కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతారు షో నుంచి. అలాగే 1 star వచ్చిన వాళ్ళకి రివ్యూ అయితే ఆన్ హోల్డ్లో ఉంచుతారు. ఇక సెకండ్ స్టార్ అంటే 2 stars వచ్చిన వాళ్ళకి క్లోజ్ అనమాట, వాళ్ళు క్లోజ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. డైరెక్ట్గా 3 stars వచ్చిన వాళ్ళని మాత్రం బిగ్ బాస్ డైరెక్ట్గా హౌస్లోకి అయితే తీసుకుంటారు. ఇక మనం చూసుకుంటే డే 1లో ఏం జరిగిందంటే టోటల్ 9 మెంబర్స్ని అభిజిత్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అభిజిత్, నవదీప్, అలాగే బిందు మాధవి. సో వీళ్ళ నుంచి డైరెక్ట్గా 4 కంటెస్టెంట్స్ అయితే వాళ్ళు ఎలిమినేట్ చేశారు. ఇక దీంట్లో ఒక కంటెస్టెంట్స్కి 3 stars వచ్చాయి. అంటే ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్కి డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇది డే 1లో జరిగింది. ఇక మనం చూసుకుంటే నెక్స్ట్ టోటల్ 40 కంటెస్టెంట్స్ అయితే రిమైనింగ్ ఉన్నారు. ఈ 40 కంటెస్టెంట్స్లో కూడా 15 కంటెస్టెంట్స్ మిగులుతారని చెప్పుకున్నాం కదా 25 మెంబర్స్ ఎలిమినేట్ అయిన తర్వాత. సో ఈ 15 కంటెస్టెంట్స్లో కూడా మనకి ఇక్కడ 3 జడ్జెస్ కాబట్టి ఒక్కో గ్రూప్లో 5 మెంబర్స్ని తీసుకుంటారు. సో ఈ జడ్జెస్ అనేది ఆ 15 కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు టీమ్ లీడర్స్గా అవుతారనమాట. సో ఈ 15 కంటెస్టెంట్స్కి కూడా వాళ్ళు డిఫరెంట్గా టాస్క్లు అయితే కండక్ట్ చేయబోతున్నారు. టాస్క్లు కండక్ట్ చేసి దాంట్లో 3 గెలుస్తారు 3 గ్రూప్స్ నుంచి. సో వాళ్ళని డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు. ఇక అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఆ 12 మెంబర్స్కి మన ద్వారా ఓటింగ్ పెట్టి వాళ్ళ నుంచి ఒక 3 to 5 మెంబర్స్ని తీసుకెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బిగ్ బాస్ హౌస్లోకి. సో ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి మనకి చూసుకుంటే రూల్స్ అనేది ఇలా ఉండబోతున్నాయి. ఇక సెకండ్ డేలో థర్డ్ డేలో ఏం జరిగిందనేది నేను ఈవినింగ్ మన ఛానల్లో ఖచ్చితంగా ఒక వీడియో పోస్ట్ చేస్తాను సెకండ్ డేకి సంబంధించి. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 9 తెలుగు అప్డేట్స్ కోసం అలాగే అగ్ని పరీక్ష అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.